పేద పిల్లలకి సరైన వసతులు లేక వాళ్ళు సక్సెస్ అవుతలేరు. కాబట్టి ఈ ఇనిషియల్ స్టేజ్ నుంచి వారికి సపోర్ట్ చేసి వారు ఇంగ్లీష్ మాట్లాడగలిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఖుషి అయి సంతోషపడి, ఇప్పుడు మీరు చూస్తే నేనైతే చాలా చాలా హ్యాపీ మేడం. ఎందుకంటే ఆ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇంత కాన్ఫిడెంట్గా. నేనైనా ఇనిషియల్ స్టేజ్లో కొన్ని విషయాలు మాట్లాడాలంటే ఇంకా ముందు అవుతున్నాయి, కానీ ఈ పిల్లలందరూ ఇంత కాన్ఫిడెంట్ లెవెల్లో మాట్లాడుతుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే నేను ఆశిస్తున్నానో నా కంటోన్మెంట్ ఉన్న ప్రతి విద్యార్థినులు అన్ని రంగాలలో నంబర్ 1 కావాలి, ప్రతి మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని నేనేదైతే సంకల్పించానో ఆ సంకల్పం నెరవేరాలంటే ఇక్కడున్న ప్రెస్ వాళ్ళది కూడా ప్రధాన పాత్ర. దయచేసి ఈరోజు నేను మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రెస్ సోదరులకు కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే, నేను రానున్న రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నా తమకు తెలియపరుస్తున్నా. మీరు కూడా దయచేసి బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ వ్యాప్తంగా ఇది ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ప్రెస్ వాళ్ళ పాత్ర ఏంటంటే, జోన్కి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జీలు ఉన్నా కూడా జోన్ వైజ్ రిపోర్టర్స్ డివైడ్ అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరు పాత్ర తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ, ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే మహిళలు ఆర్థికంగా బలపడాలని, కోటి మహిళలని కోటీశ్వరం చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పిస్తున్నారు. నిన్న కూడా మీరు చూసిండొచ్చు పరేడ్ గ్రౌండ్ల మీటింగ్ కూడా. ఎప్పుడో మనకు గవర్నమెంట్ రాగానే బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పారు. ఉచిత ప్రయాణం అని పేరు పెట్టించారు. అదే బస్సులకి ఓనర్లు మిమ్మల్ని తయారు చేస్తున్నారు మహిళలని. నేను ఎన్ని బస్సులు మీ పైసలతోటి బస్సులు కొన్న బస్సులని ఆర్టీసీకి కిరాయికి వచ్చిన డబ్బులతోటి వాళ్ళ ఈఎంఐలు కట్టుకున్న మిగిలిన పైసలు మీకు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సంకల్పిస్తుంది. దాని ద్వారా ఒక రంగం బస్సులది, దాని తర్వాత సోలార్ రంగం ఉంది. మీరు ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ చూసినా కూడా ఇందిరమ్మ మహిళా క్యాంటీన్లతోటి, షాపులతోటి, బ్యూటీషియన్లతోటి మీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తుంది. గతంలో వచ్చి కొంచెమే మీకు మహిళా సంఘాలకు రుణం ఇస్తుండే, ఇప్పుడు వడ్డీ లేని రుణం కూడా గ్రూపులకు పెంచారు. గ్రూపులు డబ్బులు ఇస్తే ఇంటికే వాడుకునే వాళ్ళు, ఇంటికే పరిమితమైన వాళ్ళు, ఇంటికి వచ్చిన డబ్బులతోటి మీరు రిటర్న్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. గవర్నమెంట్ నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిన్న వారు సందేశం ఏమిచ్చారంటే, డబ్బులు ఇస్తాం కానీ వాళ్ళకి ఐడియా లేకుంటే డబ్బులు వృధా అవుతుంది. అలా వృధా కావద్దు, వాళ్ళకి మేమే ట్రైనింగ్లు ఇప్పించి, మేమే వాళ్ళకు అవకాశాలు కల్పించి, మేమే బిజినెస్లు చేపించి ఆ బిజినెస్తో డబ్బులు ఇస్తామని నిర్ణయంతో ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ చేస్తున్న మహిళలని, కోటి మహిళలని కోటీశ్వరు చేయాలని ఒక ఉద్దేశంతో ఏదైతే పథకం తీసుకొస్తున్నారో అందులో భాగంగానే మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మా సోదరులు మహిళామణులు ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా బలపడాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే మాత్రం మీరు కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్లో పాల్గొనాలి. నిన్న నేను అక్కడ స్టాల్స్ పెట్టినప్పుడు పరేడ్ గ్రౌండ్లో ప్రతి ఒక్క స్టాల్స్కి వెళ్ళాను. ప్రతి ఒక్క మహిళలు సుమారు అక్కడ 15 స్టాల్స్ ఉంటే అందరూ ఫుడ్తో సహా వాళ్ళు ఏమేమి తయారు చేస్తారో ప్రతి ఒక్కటి ఉన్నది. ఆ ప్రతి ఒక్క దానికి నేను కూడా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ ఇన్ఛార్జీలతోటి. మా మహిళలకు కూడా ఏమైనా చెయ్యాలి, మా మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి, వ్యాపారవేత్తలు కావాలంటే ఏం చేయాలని అడిగితే అక్కడ ఒక ఆఫీసర్ ఉంది ఎంఎస్ఎంఈ తరఫున. ఈ మహిళా గ్రూప్లో ఒక అందరికీ ఉచితంగా ట్రైనింగ్తో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఇచ్చి మీకు వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మీలో మన నియోజకవర్గంలో ఎక్కడ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో తెలిపిస్తే వాళ్ళందరికీ నా సొంత డబ్బులతోటి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి రోజు మీకు ఆ లకడి కప్పుల దగ్గర ఆఫీస్ ఉంది మాసప్ ట్యాంక్ దగ్గర, అక్కడ తీసుకొచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను. మీరు ఇంత మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది కాబట్టి నేను కూడా ఒక పేద కుటుంబం, मैं बस्ती में रहता हूँ, उसलिए मैं बस्ती का दुख दर्द मुझे पता है. నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా ఊహించలేని ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా అని. దాని తర్వాత రాజకీయం వచ్చినప్పుడు కూడా పదే మీ చిన్నారులు మీరంతా వినాలి, పదే నన్ను కూడా ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు, మీకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు, నాయకులు లేరు కాబట్టి నువ్వు జీవితంలో ఏం కాలేరని చెప్పారు. కానీ నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచే, ఈ చిన్నప్పటి నుంచే నాకు ఒక జిత్ ఉండేది, జిత్ తా ముझे
क्या था कभी भी कुछ बनना बोल के बचपन से जब छोटा सा था मैं मेरे याद है 6-7 साल से मैं पैसे जमा करता था मेरा మమ్మీ డాడీ నాకు ఏదైతే డబ్బులు ఇస్తున్నానో ఆ డబ్బులన్నీ నా చిన్నప్పటి నుంచి జమ చేసేవాడిని నేనే బట్టలు కొనుక్కునేవాడిని మా అమ్మనైనా నాకు నెలకి ఇంత ఇచ్చిన పైసలు ఇచ్చిన వాళ్ళ చుట్టాలు వచ్చి అప్పుడు ఇస్తుండే ఇప్పుడు ఇస్తున్నా లేదు అప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే కూడా వాళ్ళు ఇచ్చిపోతుండే పైసలు ప్రతిదీ జమ చేసుకొని నేనే బట్టలు నేనే షూలు కొనుక్కునేవాడిని అక్కడి నుంచి ఏదేమనుకున్నా కూడా 100% పనిచేసేవాడిని ఒక డిసైడ్ అయితే తిరిగి చూసేవాడిని కాదు ఏదేమైనా కానీ దాని మీద వర్కౌట్ చేసిన కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగా కాగలిగిన ఈ ఎమ్మెల్యేగా అయినా కూడా అంటే చాలాసార్లు హిస్టరీ మీద బోల్తే రైతే ఎక్కడ మహిళలు తోడుంటారో అక్కడే విజయాలు ఉంటుందని నా విజయానికి కూడా నేను మీకు సేవ చేయడానికి అవకాశం వచ్చిందంటే కూడా మీ అందరి ఆశీర్వాదంతో సాధ్యమైంది మహిళల ఆశీర్వాదంతో ఎందుకంటే నేను ఫస్ట్ రోజు నుంచి నేను మహిళల సాధికారిత గురించి నుంచి అనేక ట్రైనింగ్ సెంటర్లు ఇప్పించాను ఇప్పుడు కూడా మేడం కూడా మొన్న कल में देखा मैडम आप जो सोप्स बनाए ना वो आइटम्स पूरा वहाँ पे भी था परेड ग्राउंड में మేడం గారు కూడా సబ్బులు తయారు చేశారు ఆర్గానిక్ సబ్బులు అది కూడా అక్కడ అమ్ముతున్నారు నేను అది చూశాను మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాడే సబ్బులు అలాంటి ప్రోడక్ట్స్ కొన్ని మేడం తయారు చేశారు మీరు కూడా నేర్చుకోండి నేను స్వయంగా మీ అన్నగా మీ తమ్మునిగా ప్రతి షాప్కి కంటోన్మెంట్కి వెళ్ళి మీరు తయారు చేసిన వస్తువులు వాళ్ళు అమ్మే విధంగా కృషి చేస్తానని కూడా మాట ఇస్తున్నాను అంటే ఇప్పుడు తయారు చేసినంత మాత్రం అమ్ముడు పోకున్నా కూడా మీరు బాధపడి వదిలేస్తారట కాకుండా మీరు తయారు చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా నేను షాప్కి వెళ్ళి తీసుకుపోయి నేను చేపిస్తానని కూడా మీకు మాట ఇస్తున్నాను ఎవరు ఏం చేసినా కూడా అమ్మ గవర్నమెంట్లు ఎవరున్నా కూడా పుట్టి గవర్నమెంట్లు పనిచేస్తే డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో కాదు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పేవాడిని గవర్నమెంట్ అంటే సంవత్సరానికి ఫండ్స్ ఇస్తారు డెవలప్మెంట్ ఫండ్స్ కంటోన్మెంట్ కావచ్చు ఏ కాన్స్టిట్యున్సీకైనా కావచ్చు అదే మాదిరిగా ఇట్లా వస్తుంది ఒక నాయకుడు మంచిగా ఉంటే పుట్టి గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే ఫండ్సే కాకుండా వివిధ శాఖల నుంచి డబ్బులు తీసుకురావచ్చు వివిధ శాఖలే కాకుండా మేడం లాంటి వాళ్ళు ట్రస్ట్లోని ఆ ఫౌండేషన్ నుంచి కూడా డబ్బులు తీసుకురావచ్చు సహాయ సహకారాలు తీసుకోవచ్చు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొస్తే పెద్ద పెద్ద కంపెనీలు ఏది సిఎస్ఆర్ కడతారమ్మా వాళ్ళని కూడా తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుందని నేను పదే చెప్పేవాడిని అదే బాటలో నేను నడుస్తూ నేను అనునిత్యం నా పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి బస్తీల ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయి చదువుని అందించాలని अच्छा पढ़ाई देने के लिए हमारा कोर्ट तक नहीं और सिख विलेज भी है मैं बताया और रसूलपुरा एरिया अन्ना नगर में भी बहुत सारे गरीब है जहाँ भी बच्चे गरीब नहीं मिनिमम 10 सेंटर्स लगा के डेली एक जगह पे आप प्रोग्राम्स ऐसा ऑर्गेनाइज करके इनको ट्रेनिंग देने से ये लोग अच्छा पढ़ लेते अच्छा इंग्लिश आने से कॉम्पिटिशन में जैसा बोले हर मदर और మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే పిల్లలు మీరందరూ ఈ పోటీ ప్రపంచం రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు నాతో అయినంత వారికి మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చేస్తానని చెప్తూ నా కోరిక అంతా ఒకటే మహిళా దినోత్సవం నాడే మీరు ఆనందం ఉండడానికి స్వతంత్రంగా ఉండడానికి గౌరవంగా ఉండడానికి సంతోషం అని కూడా మాట ఇస్తున్నా మీరు దయచేసి మీకు ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో మీ గ్రూపులంతా మాట్లాడుకోండి నేను ఒకటే ఎమ్మెల్యే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తాడు మీరందరూ నన్ను ఆశీర్వదించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించారు మీకు సేవ చేయడానికి హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మహిళా మండలికి కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి మీ వేదం కాబట్టి ఎంత గవర్నమెంట్ ఇచ్చినా మీ ఇంట్రెస్ట్ లేకున్నా మీరు సహకారం లేకున్నా సాధ్యం కాదు కాబట్టి మీరు అదే మాదిరిగా ముందుకెళ్ళి చదువు అందుతుందో మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా मैडम जी एक मिनट मेरा एक रिक्वेस्ट है सबके सामने जैसा आप मैं पहले बताया आपको हमारा गवर्नमेंट में विजिट करके हो सके तो उनके बच्चों से बात करके
उनका क्या रिक्वायरमेंट है, और आप भी आपके इतना ये साल का एक्सपीरियंस से स्कूल्स को डेवलपमेंट के लिए क्या जरूरत है एक बार मुझे बताने से, और एक आप जैसे कारपोरेट स्कूल्स को, कारपोरेट कॉलेजेस एक हेड ऑफिस रहता, आप एक हेड ऑफिस जैसा एक स्टाफ को भी अपॉइंट करिए, उसका तनख्वाह मैं देता हूँ। आप एक स्टाफ ये गवर्नमेंट स्कूल्स में क्या हो रहा अपडेट मुझे चाहिए। गवर्नमेंट कोई भी गवर्नमेंट रहता, आज हमारे कांग्रेस का है, पहले किसी का था और किसी का होने से भी गवर्नमेंट ఇది రైస్ सबका जिम्मेदारी है। ఓన్లీ గవర్నమెంట్ల మీద మనం ఏమంటే వాళ్ళ మీద ఆశించడం కాదు, మనం కూడా బాధ్యత తీసుకొని ఆ స్కూల్స్ కి వెళ్ళి क्या हो रहा उधर से पता करके बच्चों का रिक्वायरमेंट, बच्चों का दूसरा कॉन्वेंट स्कूल में कैसा है, दूसरा कारपोरेट स्कूल में कैसा है एजुकेशन, अपन इसको वैसा आगे ले जाने के लिए क्या करना जरूरत है, आप इसको अपॉइंट करके आज से स्टार्ट करिए। उसका मंथली पेमेंट भी मैं देता बोल के प्लीज आप जाके कल से स्टार्ट करिए, क्योंकि गवर्नमेंट इतना आज कांग्रेस गवर्नमेंट बहुत अच्छा सपोर्ट कर रहे बच्चों के लिए, एजुकेशन के लिए, क्योंकि कोई रिस्पांसिबिलिटी नहीं ले ఎఫర్ట్ करना बोल के बताते हुए ఇదంతా సాధ్యమవుతుందంటే నేను ఈ రోజు చీఫ్ గెస్ట్ ఇక్కడ రాగలిగాను, నేను మీతో మాట్లాడగలిగాను, వీరికి నేను కొంచెం సపోర్ట్ చేయగలుగుతున్నా అంటే మీరందరూ నన్ను ఎమ్మెల్యే చేసినందుకే ఇది సాధ్యమైంది। మీకు రుణపడి ఉన్న మీ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా ఏం చేయడానికైనా సిద్ధమే। మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా పైన ఇదే మాదిరిగా ఉండాలని ఇలాంటి ఎన్జిఓస్ సహకరించాలని కోరుతున్నాను। ఎందుకంటే వాళ్ళు వచ్చి చేసినప్పుడు వారికి టైమింగ్ లా మనం వసతులు లేనప్పుడు కూడా కష్టమవుతుంది। మీ రాజకీయాలు ఏమైనా ఉంటే బస్తీలలో పక్కకు పెట్టి దయచేసి అమ్మ రజనీ అమ్మ మీకు కూడా చెప్తున్నా, మీరు రాజకీయాలని పక్కకు పెట్టి దయచేసి అందరూ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళు మేడమే కాకుండా నేను వేరే ట్రైనింగ్స్ సుమారు గంట సేపు మాట్లాడడం జరిగింది। మా మహిళలందరూ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అయినప్పుడే కుటుంబాలు సంతోషంగా ఉంటుంది, సమాజం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది, రాష్ట్రం సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది। కాబట్టి ముందుకు వస్తే మాత్రం మీరు కూడా ఒక అడుగు ముందుకేసి సహకరించండి। ఇంకో విషయం కూడా చెప్తున్నా, పెద్ద మనసు చేసుకొని ముందున్నోళ్ళకి ఏం లాభం మనకు అవసరం। థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు। నెక్స్ట్ ఈ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారంటే ఆ రోజు నుంచి ఆయన మాకు ఎప్పుడు అవైలబుల్ ज्यादा लगाई और सोसाइटी को लिए जो यूजफुल है, पहला क्या है चेंज आएगा। खाली एमएलए बोलते साथ ही पैसे लेके आके रोड डालना, ड्रेनेज करना, पानी देना नहीं। एमएलए बोले तो बहुत सारे रेस्पॉन्सिबिलिटी रहता, हर एक चीज नीचे से लेके ऊपर तक, 3 साल बच्चे से लेके जितना दिन जाने उतना तक मेरा काम है, सबको अच्छा देख लेना, हर एक जने सक्सेस रेट में डेवलप होने के लिए कोशिश करना। खाली बात है मैं दूसरों के ऊपर कुछ रीजंस बताने से नहीं, థర్డ్ ప్రైజ్ మమత కంగ్రాచులేషన్ అమ్మా, అన్నిట్లో గెలుస్తావా దీంట్లోనే గెలుస్తావా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్।
ఏ చిన్న కూర్చో, చిన్న కూర్చో. ఏ బాబు మూమెంట్